నమస్తే. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈ రోజుతోటి ముగుస్తూ ఉన్నాయి. ఇక నెక్స్ట్ జడ్పీటీసీ ఎన్నికలు అండ్ ఎంపీటీసీ ఎన్నికలపైనే ప్రభుత్వం కసరత్తులు చేస్తూ ఉంది. సో వాటి డేట్లు సైతం కూడా ఇవాళ రేపు వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. 3 విడతల్లో అంటే నిన్న అంతకుముందు జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో 2 విడతల్లో జరిగినటువంటి ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులే ఎక్కువ స్థాయిలో విజయం సాధించడం జరిగింది. ఇదే కోణంలో ఇంకా లేట్ చేసినట్టయితే ప్రభుత్వం పైన కొంత ఏమైనా వ్యతిరేకత వచ్చినట్టయితే జడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాల్లో మరి ఎక్కువ మొత్తంలో ప్రభుత్వం అండ్ పార్టీ సైతం కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ సందర్భంలో ఇదే ఊపు పైన ఇదే జోష్తోటి ఉన్నటువంటి కార్యకర్తల జోష్ కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి ఈ జోష్తోంటే ఎన్నికలు కనుక తొందరగా పెట్టినట్టయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులంతా కూడా విజయం సాధిస్తారనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎక్కువ మంది ఇదే వాదనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు వినిపించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇదే సందర్భంలో ఎన్నికల సంఘం అధికారులు సైతం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి ఫైల్ను కూడా పంపడం జరిగింది ఈ ఎన్నికల సంబంధించినటువంటి అంశం పైన. సో ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి ఎన్నికలు జడ్పీటీసీ అండ్ ఎంపీటీసీ ఎన్నికలని 2 విడతల్లో జరపాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడైతే సర్పంచ్ ఎన్నికలు 3 విడతల్లో ఏ విధంగానైతే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరిగిందో 11, 14, 17వ తేదీల్లో అదేవిధంగా 2 విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్ని ఆయా మండలాలని ఒక విడతలో ఇంకొక కొన్ని మండలాలని 2వ విడతలో ఎన్నికలు జరపాలని చెప్పేసి కసరత్తులు చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా 2 విడతల్లో ఖచ్చితంగా ఎన్నికలు జరిగేటువంటి అవకాశమే స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఒక పక్కన అధికారుల యొక్క కొరత కావచ్చు, సో ఎన్నికలకు సంబంధించినటువంటి కొంత ఎక్విప్మెంట్స్ సంబంధించినటువంటి అంశము లేకపోయినట్టయితే భద్రత పరమైనటువంటి అంశం పైన ఆలోచిస్తూ ఖచ్చితంగా 2 విడతలు జరపాలన్నటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ సైతం కూడా 25వ తేదీన వచ్చేటువంటి అవకాశం ఉంటున్నట్టుగా చాలామంది ఇదే విషయం చెప్తా ఉన్నారు. సో ప్రభుత్వ వర్గాల నుంచి కూడా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చినట్టుగా అయితే తెలుస్తూ ఉంది. 2 విడతల్లో ఎన్నికలని ఆల్రెడీ 25వ తారీఖున ఈ నెల 25వ తారీఖున అంటే ఇంకొక వారం లోపట్లే ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదలయ్యేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. అంటే నెక్స్ట్ అంటే జనవరి చివరికల్లా పూర్తి స్థాయిలో ఎన్నికలని జరపాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది. అంటే 25వ తారీఖు నుంచి మళ్ళీ ఇక ఎన్నికల నోటిఫికేషన్, దాని తర్వాత ఎన్నికల కోడ్, దాని తర్వాత ఎన్నికలు 2 విడతల్లో జెడ్పీటీసీ అండ్ ఎంపీటీసీ ఎన్నికలు కూడా జరిగేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఈసారి ఏదైతే గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి సర్పంచ్ ఎలక్షన్స్ అంటేనేమో పార్టీ గుర్తులకు అతీతంగా జరిగినటువంటి ఎన్నికలు. అలా పోటీ చేసేటువంటి అభ్యర్థులకు ఎవరికైనా కానీ కొన్ని గుర్తులు మాత్రమే కేటాయించడం జరిగింది. పార్టీ గుర్తులు కాకుండా అవి ఇండిపెండెంట్ గుర్తులు అవన్నీ కూడా. ఇప్పుడేమో పార్టీ గుర్తులతోటి పోటీ చేసేటువంటి ఈ ఎన్నికలు జెడ్పీటీసీ అండ్ ఎంపీటీసీకి సంబంధించినటువంటి ఎన్నికలు పార్టీ గుర్తు పైన ఉంటుంది కాబట్టి ఇప్పుడు నువ్వా నేను అన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ, బీఆర్ఎస్ అండ్ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పోటాపోటీగా ప్రచారాన్ని సైతం కూడా వాళ్ళు ఎక్కువ పెద్ద మొత్తంలో చేసేటువంటి అవకాశం కనబడుతుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ సరే ఏ పార్టీ ఉన్నప్పుడు కూడా ఆ పార్టీ సింబల్ని జనంలోకి తీసుకెళ్లేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పుడైతే సర్పంచ్ ఎన్నికల్లో ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి నిలబడితే ఒకరికి ఉంగరం రావచ్చు, అదే ఇంకో కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డటువంటి అభ్యర్థికి ఒక బ్యాట్ రావచ్చు, బాల్ రావచ్చు. సో ఇట్లా అది కాదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థికి బీఫామ్ పైన ఆ పార్టీకి సంబంధించినటువంటి గుర్తే వస్తుంది. అంటే వాళ్ళు అఫీషియల్గా ఆ పార్టీ నుంచి నిలబెట్టేటువంటి అభ్యర్థి కాబట్టి రేపు గెలిచినా ఓడినా వాళ్ళ ఖాతాలోకి చేరుతుంది. కాబట్టి ఇది ప్రతిష్టాత్మకంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ ఎన్నికలని తీసుకునేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇదే సందర్భంలో ఇప్పుడున్నటువంటి ఇది 2 విడతల్లో దాదాపుగా 12,000 గ్రామాలకి జరిగినటువంటి ఎన్నికల్లో 2 విడతల్లో దాదాపుగా 5,000 గ్రామ పంచాయతీలని అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే సొంతం చేసుకోవడం జరిగింది. ఇక ఇప్పుడు ఉన్నటువంటి ఈరోజు వచ్చేటువంటి రిజల్ట్స్ ఆధారంగా దాదాపుగా సగానికి ఎక్కువగానే 12,000 పై చిలుకున్నటువంటి గ్రామ పంచాయతీల్లో 6 నుంచి 6,500 వరకు గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు గెలిచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇదే ఊపుతోటి ఇదే జోష్తోటి కనుక వెళ్తే ఇప్పుడు ఉన్నటువంటి పార్టీకి కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ఇక లేట్ చేయొద్దన్నటువంటి ఒక ఆలోచన అయితే చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. గ్రామ పంచాయతీ మొదటి నుంచి కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాతనే జెడ్పీటీసీ అండ్ ఎంపీటీసీ ఎన్నికలు పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం కూడా భావించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా అదే భావించడం జరిగింది. వాళ్ళు అనుకున్నట్టుగానే రిజల్ట్స్ సైతం కూడా ఆ పార్టీకి అనుకూలంగా వచ్చినటువంటి ఇదే సందర్భంలో నెక్స్ట్ దీనిపైనే
ఆలోచన చేస్తూ ఉంది. దాని తర్వాత ఇప్పుడు జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఎంపీటీసీకి సంబంధించినటువంటి ఏదైతే రిజర్వ్ స్థానాలు ఉన్నాయో ఏవైతే ఇంకా డిక్లేర్ చేసేటువంటి వాటిపైన కసరత్తులు చేసి ఆయా సంబంధించినటువంటి గ్రామాలలో రిజర్వేషన్లని అవన్నీ కూడా ఒక దఫాగా చర్చించిన తర్వాత ఇమ్మీడియట్గా 25వ తేదీ లోపట్నే ఈ యొక్క ఎన్నికల షెడ్యూల్ మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీకి సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల చేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇదే సజావుగా జరిగినట్టయితే జనవరి చివరికల్లా పూర్తిగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా పూర్తి చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తా ఉన్నాయి. చూద్దాం మరి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి అయితే ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులు ఫైళ్లు పంపడం జరిగింది. ఆయన ఓకే చెప్తే ఆయన గ్రీన్ సిగ్నల్ కనుక ఇచ్చినట్టయితే నెక్స్ట్ 25వ తేదీ లోపట్నే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పటికే ఎన్నికల జోష్లో అలాగే గ్రామాలలో ఒక ఎన్నికల సందడి ఏదైతే ఉందో నెక్స్ట్ ఇది సందడి ముగిసిన మరో వారం లోపట్నే మరోసారి జెడ్పీటీసీ ఎంపీటీసీ సంబంధించినటువంటి ఎన్నికల జోష్ కూడా గ్రామాలలో కనబడబోతా ఉందనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.